ఆంధ్రప్రదేశ్‌లో గూడా ప్రధాన నగరాలైనటువంటి 2 చోట్ల బుల్లెట్ ట్రైన్ ఆగబోతోందండి. హైదరాబాద్ టు బెంగుళూరు వెళ్ళే బుల్లెట్ ట్రైను కేవలం 2 గంటల్లోనే ప్రయాణం ఉంటుంది హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి. అయితే ఇది 2 చోట్ల ఏపీలో హాల్ట్ స్టేషన్‌లు ఇచ్చారు. వాటి పేర్లు, మిగతా విషయాలు తెలుసుకుందాం. హైదరాబాదు, బెంగుళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆచరణలోకి రాబోతా ఉంది. ఇంతకాలంగా ప్రయాణికులు ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే ప్రస్తుతం దాదాపు 19 గంటలు పడతా ఉంది. ప్రయాణం కేవలం 2 గంటల్లోనే పూర్తి కాబోతా ఉంది. ఇక మీదట మొత్తం 626 కిలోమీటర్ల పొడవైన ఈ హై స్పీడ్ రైలు లైన్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే ఈ ప్రాజెక్టు కోసం ఫైనల్ లొకేషన్ సర్వే నిర్వహిస్తూ ఉంది. ఈ బుల్లెట్ ట్రైన్ కనుక గంటకు 350 కిలోమీటర్లు డిజైన్ స్పీడ్తో రూపొందించబడుతుంది. అయితే సాధారణ ఆపరేషనల్ స్పీడ్ గంటకు 320 కిలోమీటర్లు నిర్ధారించారు. అంటే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ తరహాలోనే ఈ ప్రాజెక్టును అమలు చేయబోతా ఉన్నారు. ఇది ప్రారంభమైతే దక్షిణ భారతదేశంలో రైలు ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఒకప్పుడు రోజంతా కేటాయించాల్సిన ప్రయాణం ఇప్పుడు కేవలం 2 గంటల్లోనే పూర్తవడం ప్రయాణికులకు ఊహించని సౌలభ్యాన్ని కలిగిస్తుందండి. అయితే ఈ ప్రాజెక్టులో ప్రధాన సవాల్ ఏంటంటే భూసేకరణ అని అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విస్తృతంగా భూమి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సీఆర్ అధికారులు 2 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించగా, ఏపీ సీఎం భవిష్యత్తులో దక్షిణ భారత ప్రధాన నగరాలను కలిపే మరో పెద్ద హైస్పీడ్ రైలు నెట్వర్క్పై ప్రణాళికను ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, మహబూబ్ నగర్, గద్వాల్, హైదరాబాదు, తెలంగాణ నగరంలో 3 చోట్ల హాల్ట్ ఇచ్చారండి. ఏపీలో వచ్చేసి కర్నూలు, అనంతపురం 2 చోట్ల ఇచ్చారు. ఇక నేరుగా బెంగళూరు వెళ్ళిపోతుంది. ప్రధాన నగరాల స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవి ప్రాథమిక ప్రతిపాదనలు మాత్రమే కాగా సర్వే పూర్తయిన తర్వాత తుది డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్లో ఖచ్చితమైన స్టేషన్లను కూడా నిర్ధారిస్తారంటే ఇంకా 1-2 స్టేషన్లు పెంచే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మధ్యలోని ముఖ్య పట్టణాలకు కూడా వేగవంతమైన రవాణా సదుపాయం లభిస్తుంది. మొత్తం మీద ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తయితే 2 నగరాల మధ్య ప్రయాణ వేగం సౌకర్యవంతంగా మారుతుంది. బస్సులు, విమానాలతో పోలిస్తే సమయం, ఖర్చులో ఇది పెద్ద మార్పు తీసుకొస్తుంది. ఈ ప్రాజెక్టు దక్షిణ భారత ఆర్థిక, వాణిజ్య, సామాజిక రంగాల అభివృద్ధికి కీలకంగా మారనుందండి. ఎవరైనా బుల్లెట్ ట్రైన్లో ప్రయాణాలు చేస్తూ సౌలభ్యం పొందిన వాళ్ళైతే బుల్లెట్ రైలు వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అనే విషయాల్లో కామెంట్ రూపంలో పెడితే చూసే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందని నా అభిప్రాయం.